వెల్కమ్ టు సా కిచెన్. ఈరోజు మనము టమాటో రైస్ చేస్తున్నామండి. 1 kg రైస్ ప్రిపేర్ చేస్తున్నానండి. 1 kgకి సరిపడా ఇంగ్రీడియంట్స్: 1 బిగ్ సైజ్ ఆనియన్, జీడిపప్పు, బాదం, గసగసాలు పౌడర్ చేసి పెట్టుకున్నానండి. 3 మీడియం సైజ్ టొమాటో, కొత్తిమీర, హోల్ గరం మసాలా. సో ఇప్పుడు టొమాటో రైస్ ఎలా చేయాలో స్టార్ట్ చేద్దామండి. నెక్స్ట్ ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ గీ, నెక్స్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా యాడ్ చేస్తున్నానండి. హోల్ గరం మసాలా వేసిన తర్వాత కొంచెం లైట్గా ఫ్రై అవనివ్వండి చాలా. నెక్స్ట్ ఆనియన్ యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ కర్రీ లీవ్స్ వేసిన తర్వాత ఇది కొంచెం ఫ్రై అవనివ్వండి. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వాలి ఆనియన్. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఇక్కడ గార్లిక్ జింజర్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. గార్లిక్ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ నేను ఇక్కడ 3 మీడియం సైజ్ టొమాటో తీసుకున్నానండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. సాల్ట్ టమాటాలలో వేసానండి, ఎందుకంటే సాల్ట్ వేస్తే టమాటాలు ఫాస్ట్గా మగ్గుతాయి కదా, సో అందుకని నేను సాల్ట్ ఫస్ట్ వేసానండి. సో టమాటా అంతా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు కవర్ పెట్టి ఆ టమాటా ఉంది కదండి, సో టమాటా అంతా మిక్స్ చేసిన తర్వాత కవర్ పెట్టి స్కిన్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి టమాటా అంతా ఫ్రై అయిపోయింది కదా, టమాటా స్కిన్ కూడా సపరేట్ అయిపోయింది, అంతా ఇలా సాఫ్ట్గా ఫ్రై అవ్వాలండి. నెక్స్ట్ ఇది వరకు మిక్సీలో పట్టుకున్న బాదం, కాజు, గసగసాలు వేస్తున్నానండి. 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇలాచీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్. ఇవన్నీ వేసిన తర్వాత ఇవన్నీ బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. అంతా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి ఒక 2 మినిట్స్ కుక్ చేయండి, ఎందుకంటే మసాలా అంతా వేసాం కదా, కుక్ అవుతుంది అన్నమాట. సో 2 మినిట్స్ తర్వాత ఇలా ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది కదండి, సో ఇప్పుడు మరొకసారి అంతా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ నేను ఇక్కడ హాట్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. 750 ml హాట్ వాటర్ యాడ్ చేసిన తర్వాత మరొకసారి అంతా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోండి. ఫైనల్గా నేను ఇక్కడ కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి. కొత్తిమీర వేసిన తర్వాత మరొకసారి అంతా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ కవర్ పెట్టి ఆ వాటర్ అంతా కొంచెం బాగా బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. నెక్స్ట్ ఇలా వాటర్ అంతా బాగా బాయిల్ అయ్యాయి కదండి, సో నెక్స్ట్ నేను ఇప్పుడు రైస్ యాడ్ చేస్తున్నానండి. ఫస్ట్ వాష్ చేసి పెట్టుకున్నాను అనమాట, 1/2 అవర్ నానబెట్టానండి. రైస్ అంతా యాడ్ చేసిన తర్వాత మరొకసారి అంతా ఈ రైస్ బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. ఇలా ఆల్రెడీ రైస్ నానింది కదా, ఎక్కువ కలపెట్టకూడదండి, ఎక్కువ కలపెట్టేస్తే రైస్ అంతా నలిగిపోతుంది అన్నమాట.
రైస్ అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోండి. రైస్ అంతా మిక్స్ చేసిన తర్వాత కవర్ పెట్టి ఒక 2 మినిట్ హై ఫ్లేమ్లో కుక్ చేసి తర్వాత సిమ్లోకి పెట్టుకోండి. సో కరెక్ట్గా కొలతలు తీసుకుంటే ఇలా వస్తుందండి రైస్. చూడండి ఎలా వచ్చిందో పొడి పొడిగా టొమాటో రైస్ అనేది చూడండి. సో వేడి వేడి టొమాటో రైస్ రెడీ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఏం పెద్ద ప్రాసెస్ ఏం కాదు టొమాటో రైస్. ఎప్పుడన్నా సింపుల్గా నేను ఫాస్ట్గా చేయాలంటే టొమాటో రైస్నే ప్రిపేర్ చేస్తానండి. సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.